ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ నంద్యాల పట్టణంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. నంద్యాల కేడీడీసీ బ్యాంక్ దగ్గర నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు కె వీరభద్రుడు, ఉపాధ్యక్షుడు శివకృష్ణ, సభ్యులు ఆదినారాయణ, సుబ్బయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2019-2024 తాలూకా పెండింగ్ లో ఉన్న వేతన సవరణ చేసి మభ్యంతర భృతి ఇవ్వాలన్నారు. సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల అమలు అయ్యే 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. 2019 తర్వాత జాయిన్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు వీరభద్రుడు, నంద్యాల జిల్లా అధ్యక్షుల్ని. మేము డిసెంబర్ నుంచి ఇంతవరకు విడతలుగా సమ్మె చేసుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు సమ్మె చేసినా కానీ ప్రభుత్వం మమ్మల్ని ఏమి గుర్తించలేదు. అందుకే నిరవధిక సమ్మెలో చేయడం జరుగుతుంది. ఈ నిరవధిక సమ్మెకు దీనికి కానీ ప్రభుత్వం ఓకే అనుకుంటే అమర నిరాదీక్ష కానీ చేస్తామని మన రాష్ట్ర నాయకులు కానీ మన జిల్లా నాయకులు నేను కానీ అక్కడ అమర నిరాదీక్ష కూర్చొని మా సమస్యలు తేలేంత వరకు అమర నిరాదీక్ష చేస్తామని కోరుకుంటున్నాం. అందుకే 36 జీవోను అమలు చేయకుండా 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కానీ అమలు చేయలేదు. మా చిన్న ఉద్యోగులకు ఇంత ఇబ్బంది పెట్టడం చాలా కష్టంగా ఉంది. మా సహకార సంఘాలలో ఉద్యోగస్తులు మాకు వచ్చే 10,000, 15,000, 20,000 జీతం అంతే. ఈ జీతాలకు మన రైతులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రైతులకు అందుబాటులో ఉండి ఒక ఎరువులు కానీ, ఒక లోనింగ్ కానీ, తదితర గోల్డ్ లోన్ కానీ అన్ని రకాలుగా పనిచేసి రైతాంగానికి సేవలు చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ ప్రభుత్వము మా మీద దయ ఉంచి ఈ జీవోను విడుదలేసి మాకు పిఆర్సి ఇస్తారని మరి కోరుతున్నాము. సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తున్నాను. 400 రూపాయల జీతంలో ఈ సంఘంలో చేరినాను. ఈ రోజుకు 40,000 జీతము. ప్రభుత్వము మాకు 2019లో 36 జీవో ఇచ్చింది, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. ఈ సహకార సంఘంలో రాష్ట్ర లెవెల్లో దాదాపు దగ్గరగా 8,500 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 2,060 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలలో పట్టించుకునే నాయకుడే లేడు. ఈ సంఘాల్లో పనిచేస్తున్న మేము రైతులకు అండదండగా ఉండి రైతులకు సేవలు అందిస్తున్నాము. ఒక రుణాలే కాదు, ఒక ఎరువులే కాదు, ప్రతి విషయంలో కూడా వాళ్ళకు తోడు నీడగా మేము తెచ్చినాము. గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను 2 చేతులు ఎక్కి ప్రార్థన చేయడం ఏమనగా, అయ్యా అడగక ముందే అందరి కోరికలు తీరుస్తున్నావు. అడగక ముందే వాళ్ళ దగ్గర వాళ్ళు అడగక ముందే వాళ్ళకి జీతాలు పెంచడము, పిఆర్సీలు చేయడం చేస్తున్నావు. మాకు మీరిచ్చిన జీవోనే 2019. ఆ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చి మీరిచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళు కనీసం మీరు వచ్చారు, మిమ్మల్ని అంతా మేము తెచ్చినాము. మీరు ఇప్పటికైనా కానీ మేము 2.5 నెలలు అయింది ఈ సమ్మెలో దిగినాం, రకరకాలుగా పోరాడుతున్నాం. దయచేసి మాకు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స,
రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్-ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.